గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఐడియా ఫోర్జ్ అనే కంపెనీ లిస్ట్ అయింది. ఇవాళ శుక్రవారం సంచలనాలు నమోదు చేసింది. లిస్టింగ్ అయిన రోజే దాదాపు 100 టైమ్స్ 100% పెరిగింది. ఓపెనింగ్ వచ్చి ₹672 దగ్గర ఓపెన్ అయిన ఇది ఇప్పుడు షేర్ ప్రైస్ ఇప్పుడు 1280 దగ్గర ట్రేడ్ అయింది. అలాగే హై వచ్చి 1340 దాకా వచ్చింది. ఒక్కసారిగా ఈ ఐపీఓ చరిత్రలోనే 100 టైమ్స్ ఫస్ట్ డే రావటం అనేది ఒక పెద్ద రికార్డ్ ఈ కంపెనీది. చాలా తక్కువ సార్లు వచ్చాయి. అలాంటి వాటిలో ఈ మధ్య 2000 గడిచిన 3 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఐపీఓ నాడు లిస్టింగ్ డే నాడే ఇంత పెద్ద సంచలనం నమోదు చేయటం అనేది రికార్డ్ ఇది. ఏంటి ఈ కంపెనీ ఐడియా ఫోర్జ్, ఎందుకు ఇంత ఇలా అయింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఐడియా ఫోర్జ్ కంపెనీ ఏంటి అని చూస్తే ఇది ఐఐటి బాంబే అల్యూమిని వాళ్ళు 2007 సంవత్సరంలో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. వీటి యొక్క మెయిన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డ్రోన్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్. సో ఈ డ్రోన్స్ వ్యవసాయంలో కానీ అన్ని రకాలుగా ఫంక్షన్స్లో కానీ వాళ్ళ విపరీతంగా వాడుతున్నారు. అలాంటి డ్రోన్స్ని పబ్లిక్గా ఉపయోగించడానికి వీలుగా పెద్ద ఎత్తున తయారు చేసే కంపెనీలో లిస్ట్ అయింది ఇది. మొన్న 3 days బ్యాకే ఇది ఐపీఓలో 100 టైమ్స్ సబ్స్క్రిప్షన్ వచ్చి అది కూడా రికార్డు నమోదు చేసింది. అలాంటి ఐపీఓలో కూడా అంత రికార్డ్ అయ్యి చాలామంది ఐపీఓలో లిస్ట్ కాని వాళ్ళందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు. అలాంటి వెయిట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ సెకండరీ మార్కెట్లో లిస్ట్ అవ్వగానే ఒక్కసారిగా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. దానివల్ల విపరీతంగా స్టాక్ మార్కెట్లో చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అక్షరాలతో రాయాల్సిన విషయం. 100% పెరగటం అనేది ఒక్క రోజులో చాలా మంచి మామూలు విషయం కాదు. అలాంటిది ఇది జరిగింది ఇక్కడ. అలాగే ఈ కంపెనీ యొక్క ఫౌండర్స్ అందరూ కూడా ఐఐటి బాంబేలో చదువుకొని 2007లో వాళ్ళు ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఎంతోమంది వాళ్ళ ఐఐటి చదివిన వాళ్ళందరూ కూడా అమెరికాలో అటు సైడ్ వెళ్తున్న టైంలో వీళ్ళందరూ అలా కాదు, ఒక కంపెనీని ఇన్నోవేటివ్ స్థాయికి తీసుకొద్దామని చెప్పి ఆలోచించి కొత్తగా వాళ్ళు దాదాపు 2007 అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి వర్క్ చేసి అదంతా లిస్టింగ్ చేసుకొని సక్సెస్ అయ్యి అలాంటి సక్సెస్ని ఇప్పుడు వీళ్ళు అందరికీ పంచుదాము అనే ఉద్దేశంతో లిస్టింగ్ కంపెనీగా వచ్చారు. అలాగే ఇది ప్రీ ఎమినెంట్ మార్కెట్ లీడర్ ఈ ఇండియాలో. వీళ్ళు ఏంటంటే యుఎస్లో కూడా ఆపరేషన్స్ ఉన్నాయి. అలాగే లార్జెస్ట్ ఆపరేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండిజీనియస్ యుఏవి అవి తయారు చేస్తున్నారు. డ్రోన్ కూడా ఈ ఎవ్రీ 5 minutes డ్రోన్స్ అనేవి ఇక్కడ సర్వేలెన్స్ కానీ మ్యాపింగ్లో కానీ వీటికి ఈ డ్రోన్స్ అనేవి ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు ఈ డ్రోన్ సిస్టమ్ని వాడటం కూడా ఎక్కువ యూసేజ్ ఇండియాలో కూడా ప్రైవేట్గా కూడా ఎక్కువ వచ్చింది. సో అలాంటి కంపెనీస్లో ఇది లిస్టింగ్ ఇది స్టార్ట్ చేశారు. అలాగే ఇవాళ లిస్టింగ్ చేయటంలో ఈ గొప్ప విషయం అనేది ఇది చాలామందికి కొన్న వాళ్ళందరూ కూడా బాగా సంపాదించారు. అలాగే ఈ CEO ఎవరు అంటే అంకిత్ మెహతా అనేనా ఈ కంపెనీ యొక్క CEO. ఇది ఈయన జర్నీ వచ్చి ఐఐటి బాంబే కాలేజ్ నుంచి వాళ్ళ ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేసి వాళ్ళ టీమ్ని అంతా కూడా లీడ్ చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చిన ఆయన. ఈ డ్రోన్స్ని దేనికి ప్రజెంట్ వాడుతున్నారు అని చూసుకుంటే ఎక్కువగా డిఫెన్స్ కానీ, లా ఎన్ఫోర్స్మెంట్, బోర్డర్స్లో సర్వేలెన్స్, విజిలెన్స్కి వాడుతున్నారు. ఈ సెక్యూరిటీ రిలేటెడ్ ఇండస్ట్రీస్కి కానీ, అలాగే ఈ డ్రోన్స్ని తయారు చేయడంలో కూడా వీళ్ళు చాలా స్పెషల్ కేర్ తీసుకొని ఇట్ ఈస్ రగ్గుడ్, డ్యూరబుల్, క్యాపబుల్ ఆఫ్ విత్ హార్ష్ వెదర్ని కూడా తట్టుకునేటట్టు ఎనీ కండిషన్స్ని కూడా తట్టుకునేటట్టు వీళ్ళు ఈ డ్రోన్స్ని తయారు చేయడం జరిగింది. అందువల్ల ఇవాళ ఈ డ్రోన్స్ అన్నీ కూడా వరల్డ్ వైడ్ యాక్సెప్టెన్స్ చేయటం జరిగింది. ఇండియా యొక్క డ్రోన్స్ని వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఈ ఐడియా ఫోర్జ్ అనే కంపెనీ మనకి ఇవాళ లిస్టింగ్ అయింది, కానీ ఎప్పటి నుంచో కూడా ఇది ప్రైవేట్లీ అన్లిస్టెడ్ కంపెనీ కింద విపరీతమైన ప్రొడక్ట్స్కి విపరీతమైన డిమాండ్ అయితే క్రియేట్ చేయగలిగారు వీళ్ళు.
దాదాపు 2007 అంటే 15 సంవత్సరాల నుంచి వీళ్ళు వర్క్ చేస్తున్నారు దాదాపు. అందువల్ల వీళ్ళు ఇంటర్నేషనల్‌గా గూడా ఈవెన్ యూఎస్ మార్కెట్‌లో గానీ, యూరోప్ మార్కెట్‌లో గానీ, అలాగే ఇండియన్ మార్కెట్, ఏషియా మార్కెట్స్ అన్ని వరల్డ్ మార్కెట్స్‌లో కూడా వీళ్ళు ఈ డ్రోన్ మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్‌గా పొజిషనింగ్ చేయగలిగారు. అలాంటి కంపెనీని ఇంకా లార్జ్ స్కేల్స్‌కి తీసుకెళ్దామనే ఆలోచనతో వీళ్ళు ఇప్పుడు ఈ లిస్టింగ్ రావటం జరిగింది. ఇది ఒక లిస్టింగ్‌లో గూడా బాగా లిస్ట్ అవ్వటం అనేది ఒక అందరూ గూడా ట్రేడ్ వర్గాలందరూ గూడా ఆశ్చర్యం పోయే రేంజ్‌లో ఇది లిస్ట్ అవ్వటం అనేది అందరికీ గూడా మన ఇండియన్ కంపెనీ అయినందుకు మనందరికీ గూడా ఇది గర్వకారణం. ఏదన్నా ఇది తగ్గినప్పుడు ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ గూడా చేయటానికి మీరు గూడా ఎవరన్నా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ అంతా గూడా డ్రోన్ మార్కెటు కొత్త వెంచర్ కొత్తగా ఉంది. డ్రోన్ మార్కెట్స్ అందరికీ కూడా ఇవాళ యూసేజ్ ఎక్కువవుతుంది. అదివరకు ఒకప్పుడు ఫోన్స్ స్టార్టింగ్‌లో ఎలా అయితే వచ్చాయో, ఇప్పుడు డ్రోన్స్ కూడా ప్రతి విషయంలో గూడా ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. సో, మినీ రోబోట్ లాగా దీన్ని వాడుకోవటానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి దీని యొక్క సేల్స్ బాగా పెరిగే అవకాశాలయితే కనపడుతున్నాయి అని ట్రేడ్ వర్గాలు, మార్కెట్ అనలిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. ఇది దాదాపు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్‌లో తీసుకుంటే ఇప్పుడు నాకు పర్సనల్‌గా చూసుకున్న అనిపించేదేంటంటే, ఈ యొక్క కంపెనీ షేర్స్ ఒక 3000 నుంచి 4000 కూడా వెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. లాస్ట్ టైము డీమార్ట్ లాగా, అలాగే ఇలాంటి న్యూ వెంచర్స్, న్యూ ఎంటర్‌టైన్‌మెంట్‌లో న్యూగా ఉన్న సెగ్మెంట్‌లో వచ్చే కంపెనీస్ యొక్క షేర్ ప్రైసెస్ హోల్డ్ చేసుకుంటే మంచి గ్రోత్ అయ్యే అవకాశాలైతే కనపడుతున్నాయని మార్కెట్ అనలిస్టులు అందరూ గూడా అంటున్నారు. కాబట్టి ఇది ఈ యొక్క ఈ సక్సెస్‌ఫుల్ ఈ ఐడియా ఫోర్జ్ సక్సెస్‌ఫుల్ జర్నీకి ఇది శుభారంభం అని నేను అనుకుంటూ, అలాగే ముందు ముందు మరింత విజయాలు సాధించాలని ఈ కంపెనీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ అండి. నమస్తే.